మొదటి కొరింథీ 11 అధ్యాయం 24 చదువు 23 చదువుమా. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చెయ్యుడని చెప్పాను. ప్రభు ఏమంటారంటే, నేను జ్ఞాపకం చేసుకుంటానికి నన్ను ఇలా చేయండి. నేను మాట్లాడకూడదు, పిల్లలు ఆడుకుంటున్నానా కొద్దిసేపు, పిల్లలు జాగ్రత్తనా. ఇంకా చదువుతాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. మనం బల్లో అయోగ్యం పాటిస్తే అపరాధి అయిపోతాం. అయోగ్యం పాలు తీసుకోదు. అది బైబిల్లో కూడా అక్కడే రాసింది ఏంటంటే, మన శిక్ష గురించే తిన్నాం, తాగుతున్నాం, ముట్టుకోకూడదు అలా తెలియకుండా. మొదటి విషయం. రెండోది, ప్రభువు బల్ల మనం తీసుకోపోయినా ప్రమాదం. ప్రభు బల్లను మనం తీసుకోపోయినా ప్రమాదం. మనలో జీవం రాదు, ప్రభు జీవం రాదు మనలో. అది చాలా ప్రమాదం. ప్రభు జీవం ఉంటే, అదే బైబిల్లో యోహాను సువార్త 6:54-53 ప్రభు ఏమంటాడు, అంత దినం లేపుతాను. మీ శరీరంలో, నా శరీరంలో మనం తినేసినప్పుడు యేసు శరీరం మనలో ఎక్కుతుంది. అదే అప్పుడు అది నశించదు. అది నరకంలో వేసినా కాలదు, మన కాలం ఇంకా నరకంలో. మనలో ఆల్రెడీ దేవుడు శరీరం ఉంది మనలో. దేవుడు రక్తం ఉంది, దేవుడు శరీరం రక్తం ఉంది, శరీరం ఉంది. కాబట్టి సత్వం, ఇది సత్వం అంటే ఇది మార్పు, దీన్ని మారుస్తాడు దేవుడు. అప్పుడు మొత్తం చాలా డిఫరెంట్ సిచ్యువేషన్, చాలా 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 వేరైపోతుంది. అదే మొన్న ఒక చాలా చక్కని సాక్ష్యం విన్నాం. చాలామంది పంపించారు. అంటే మీకు హిందీ ఎక్కువ మందికి రాదు కాబట్టి పంపించలేదు. చాలా చక్కని సాక్ష్యం. ఆగ్రాలో ఆవిడ సిస్టరు వాళ్ళ కొద్దిగా ఇచ్చాను, మామిడి కొద్ది మాట చెప్తాను మీకు అర్థం అవడానికి. వాళ్ళ మామగారు యాక్చువల్లీ తాంత్రిక్ అంటే మాంత్రిక్ అంటే మీకు అర్థమవుతుంది. ఆ మాంత్రిక్ అతన చాలా పెద్ద ఆగ్రా మెయిన్ సెంటర్లో చాలా పెద్ద గుడి ఉంది దీనికి. దాంట్లో ఆవిడ పిల్ల అదే ఈ సిస్టర్ హిందూ సిస్టర్ వాళ్ళ చెల్లి అమెరికాలో ఉంటే తన చర్చ్కి వెళ్తుంది. అంటే ఒక క్రిస్టియన్ని పెళ్లి చేసుకుంటే అలా క్రిస్టియన్ అయిపోయింది. తన కొడుకు చచ్చిపోయాడు, 7 సంవత్సరాల కొడుకు చచ్చిపోయాడు. కానీ దాని మీద ఎవరో పాస్టర్ చెప్పాడు, ఇతను సమయంలాగా ఉంటాడని అంటే మాటకి తర్వాత కొన్ని రోజులకి అది చచ్చిపోయాడు పిల్లడు. ఎంత టెన్షన్ అయిపోతే వాళ్ళ మా మామగారికి చెప్తే అతను అంటాడు, నేను ఏం చేయలేను, చచ్చిపోతే నేను ఏం చేయలేను. బోల్డ్ డబ్బులోనే అమెరికా తీసుకుపోతానంటే చచ్చిపోయాడు. ఆ స్టేజ్లో వాళ్ళ చెల్లి చెప్పింది, యెహోవాని రుచి చేసుకుని చూడు. బైబిల్ రాసినాడు, యెహోవాని రుచి చేసుకుని చూడు, ఆయన ఉత్తముడు. ఈ మాట చాలాసార్లు చెప్తే ఏంటంత గట్టిగా మాట్లాడుతుంది. అదే ఆవిడ అంటుంది, డాక్టర్స్ ఏం చెప్తారంటే ఆపరేషన్ చేసే ముందు, అమ్మ సంతకం చేసి పెట్టు. సంతకం ఎందుకు? సంతకం నువ్వు చేయి, ఆపరేషన్ నేను చేస్తున్నాను మీ ఆయనకి లేదా మీ అబ్బాయికి, చచ్చిపోతే నా పూచి కాదు. అంతే కదా ఆపరేషన్ అర్థం, సిగ్నేచర్ అర్థం ఏంటంటే చచ్చిపోతే నా పూచి కాదు, నువ్వే నాకు చెప్పవు చేయమని. బతకతాడు, పోతాను నన్ను ఏమనదు అని అందరూ అంటారు డాక్టర్స్. ఈ క్రైస్తులు ఏంటి, చచ్చిపోయిన శవాన్ని మీద కూడా గ్యారంటీ ఇస్తారు, దేవుడు లేపేస్తాడని. మనం అలా మాట్లాడతాం, క్రైస్తవులు మాట్లాడతారు. అంటే మనం చూస్తాం. కొన్నిసార్లు ప్రభు మన మాట వినడం అది వేరే విషయం. కొన్నిసార్లు ప్రభు మన మాట వినకపోవచ్చు. కానీ ప్రభు చాలామంది బాగా చేస్తాడు. చాలామంది
అది మన ఏదే ఉన్నాడు డానియల్. మీరు సువార్తకు రారు కాబట్టి చాలామంది తెలియదు. సువార్త చెప్పాడు డానియల్. ఇప్పుడే ఆశ్చర్యమైంది నాకు. అంత యాక్చువల్గా లాస్ట్ టైం కరోనా వైరస్ వచ్చినప్పుడు, ఫస్ట్ టైం వచ్చింది కరోనా వైరస్ 2020లో, నాకు ఒక 5 నెలల తర్వాత నాకు సడన్గా ఒకరు టేస్ట్ పోయింది, వాసన పోయింది, టేస్ట్ పోయింది. ఇదేంటి అనుమానం వచ్చింది. చూస్తే నిజంగా టేస్ట్ రావట్లేదు. దాంతో అదే ఆ రోజే నేను టేస్ట్ పోయిన రోజే వెళ్ళి అదే మరి ఎప్పుడో తింటామని 2 కేజీలు తెచ్చేసాను. ఏది మాంసం తెచ్చాను. తెచ్చిన తర్వాత మేక మాంసం తెచ్చాను. అదే మరి అప్పుడు బంద్ అయిపోయింది కదా, లాక్డౌన్. ఆ చికెన్ అయితే కొద్దిగా తెచ్చారు, ఇలా తెచ్చి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టాం. ఏమీ రుచి లేదు. అప్పుడు అనుమానం వచ్చింది, షూర్గా ఇది లేదు. అదే డాక్టర్ ఫోన్ చేస్తే మొత్తానికి మందులు ఇస్తారు. 2వ రోజు 3వ రోజు తర్వాత ఒక రకంగా సన్నగా అయిపోతున్నాను రోజుకి. 3వ రోజు సన్నగా బాగా అయిపోవడం మొదలుపెట్టాను. ఎందుకు తెలీదు, మందులు వేసుకున్నా బాగుంది. దాంతో కొన్ని రోజుల తర్వాత నాకు గాలి పీల్చుకున్నాం. అప్పటికే నాకు ప్రాబ్లం గాలి పీల్చుకున్నాం. కానీ చూడండి అంత మధ్య మధ్యలో కదా. ఒకరోజు మెట్లు ఎక్కి వస్తున్నాను మీద, అరే కాయగూరలు బరువు మీద వచ్చాను. మామూలుగా మెట్లు ఎక్కి వచ్చాను, గాలి పీల్చే కష్టం అయిపోతుంది, లాగలేకపోతున్నాను. అలా లాగుతాను, అవ్వట్లేదు. ఆ గేట్ దగ్గర నుంచి భయం వేసేస్తుంది. ఏం గాలి పీల్చుకోలేకపోతున్నాను, అవట్లేదు అని భయపడిపోతున్నాను. ప్రాణం చేశాను, లేదు ప్రాణం చేశాను. నేను గేట్ బయట ఉన్నాను. గేట్ లోన ఎవరు ఏం కనిపించటం ఏం లేదు, కానీ ఎవరో ఉన్నట్టు అంతే. దాంతో స్లోగా గాలి పీల్చి మొదలు పెట్టేశాను. ఏమి అంటే చాలా జోరుగా గాబరా పడిపోయాను. గాలి పీల్చుకోలేకపోతున్నాను. సడన్గా ఒక చిత్రం, అదేదో ఎవరో ఉన్నట్టు, గేట్ అవతల ఉన్నట్టు. దాంతో ఏదైనా తెలీదు, గాలి పీల్చుకొని మొదలు పెట్టేశాను. నార్మల్ అయిపోయింది సార్, చేరిపోయాను. యాక్చువల్గా దాంతో మంచి పడిపోవాలి, అలా రివర్స్ అయింది. ఎంత ఆశ్చర్యము దేవుడు. ఇక్కడే ఈ మన గేట్ దగ్గరే చాలా ఆశ్చర్యపోయాను. సడన్గా బాగైపోయాను. ఎందుకు బాగైపోయాను నాన్న? చాలా త్వరగా నువ్వు ఈ సాక్షి చెప్పాలి, రోడ్ మీద చెప్పాలి. సాక్షులు రోడ్లో చెప్పండి, మనం చెప్పాలి. మొన్న బాబు చెప్పాడు, డానియల్ చెప్పాడు మొన్న. ఓకే, సో అలాగా. సో ప్రభు చేయగలుగుతాడు. ఓకే, కానీ ఇప్పుడు అదే సో అప్పుడు అలాగా ఆ రీతిగా సిస్టర్ కొడుకు 2వ రోజు మధ్యాహ్నం, ఈరోజు మధ్యాహ్నం 2కి చచ్చిపోయాడు. 2వ రోజు 11 గంటల తర్వాత కార్యక్రమం. అంటే ఆ సమయంలో దేవుడు లేపేశాడు. తన ప్రభా నా పాపం క్షమించమని అంటే కొడుకుని లేపేశాడు. చాలా గట్టిగా మాట్లాడుతుంది. హల్లెలూయా అంటది ఆవిడ. ఇలాగే హల్లెలూయా అలాగ చాలా గట్టిగా అంటది వాళ్ళ మామగారిని. ఓ గురుజీ వింటావా అని గట్టిగా అంటుంది. అలాగంటే అంత మార్పు బాధపడ్డాను. మేము అందరూ చాలామంది విన్నాం హిందీలో. మీ హిందీ రాదు కాబట్టి మీకు వెళ్ళేది పెట్టేద్దాం అనుకున్నాను ఈరోజు, కానీ మీరు హిందీ రాదు కదా, అలవాట్లేదు కాబట్టి. సో అక్కడ మాట, ఇంకొక మాట ఉంది, మత్తీ 16:4. వ్యభిచారులైన చెడ్డతనమా వారు సూచక క్రియలు అడుగుచున్నారు. వ్యభిచారమైన చెడ్డతనమా సూచి క్రియలు అడుగుతుంది. మనం కూడా చాలాసార్లు ఇప్పుడు మనం దేవుని బిడ్డలు అయిపోయాం కదా, నన్ను అయినాలి. మనం దేవుని బిడ్డలు అయిపోయాం కాబట్టి సూచన క్రియలు అడిగితే దేవుడు సీరియస్ అవుతాడు. ఇదే మాట అంటాడు మీకు, వ్యభిచారం అని అంటాడు. వ్యభిచారం ధర్మ. ఇవి మన హిందువులు కాబట్టి అప్పుడు ప్రభు మనకి చూపెట్టాడు. మరి ప్రభు నమ్మిన తర్వాత మాట చూపెట్టమంటే ప్రభు చూపెట్టడం. ప్రభు ఆశ ఏంటంటే మనం అలా ప్రభుని వెంబడించాలి. బైబిల్ మనం యాక్చువల్గా మనం చదవదు. కీర్తన 73:13 చదివితే దావీదు అంటాడు, వ్యర్థంగా చేయి కడుక్కున్నాను, వ్యర్థంగా హృదయ కడుక్కున్నాను, పవిత్రం అనుకుని. వ్యర్థం అలాగనిపిస్తుంది. ఏంటో భక్తి చేస్తే ఏం ఫలం రాదు, భక్తిగా ఉన్నా ఏం రాదు, అలాగనిపిస్తుంది. యోబుని ప్రభు ఎంతసేపు పరీక్షించాడు. చాలా కాలం పరీక్షించాడు ప్రభు. చివరి అంటే మొదటి అధ్యాయం నుంచి చివరి దగ్గర 40 అధ్యాయం వరకు శిక్ష అది పరీక్ష ఉంది. అప్పుడు పరీక్ష ఆగింది.
అంతే అంత కష్టం ఉంటుంది. ప్రభు మోసే గురించి అంటాడు సంఖ్యాకాలం 12:6 ఏమంటాడంటే నా ఇంటంతట్లో నమ్మకమైన వాడు. యాక్చువల్గా మనం ఉపవాసం కొద్దిగా చేస్తాం. మీరు శుక్రవారం కొద్ది చేస్తారు, కొంతమంది అసలు చేయరు ఉపవాసం మీటింగే రాదు కొందరు. ఎంతో బాగుంటుంది నన్ను ఎంతో బాగుంటుంది ఉపవాసం మీటింగ్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే లాభం ఏంటంటే ఆత్మీయ ఎదుగుతాం. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అంటే 75 నుంచి వెళ్ళేవాడు, 76, 77 నుంచి చర్చ్కి వెళ్ళేవాడు ఛానల్కి. అక్కడ ఫాస్టింగ్ ప్రేయర్ మీటింగ్ అప్పుడు నేను మా డాడీ మా మమ్మీ అందరూ కలిసి వెళ్ళేవాడు. ఎప్పుడు అంటే రాత్రి 9:30కి స్టార్ట్ అవుతుంది, ఉదయం 5 వరకు ఉండేది. రాత్రి 9:30 స్టార్ట్ అవుతుంది, ఉదయం 5 వరకు ఉండేది. అందరూ కలిసి వెళ్ళిపోయాను. ఫాస్టింగ్ ప్రేయర్ మీటింగ్ మంత్లీ వన్స్ అలాగా ఉపవాస సెకండ్ సాటర్డే ఉండేది అనుకుంటాను. అలా సెకండ్ ఫ్రైడే ఉండేది. మేమందరూ కలిసి వెళ్ళినా మళ్ళీ ఉదయం పూట అలా 4 గంటలు 4:30 బస్ స్టాండ్ వరకు వచ్చేస్తే రామ్నగర్ బస్ స్టాండ్ వస్తే అప్పుడు బస్సులు వచ్చేవి. బస్సులో కలిసి అందరూ కలిసి వచ్చాము అప్పుడు. కానీ తేడా ఏంటంటే ఆత్మీయ ఎదుగుదల వచ్చింది. అలాగలాగలా అది చాలా స్లో. అప్పటికి చాలా స్లో. ఎంతో బాధపడతానే ఉంటాను. ఇప్పటికీ ఎంతో బాధపడతాను. అంటే మనం ఎంతో నమ్మకం ఉండాలి. మన ప్రభు అది పరీక్ష పెట్టాలి మన గురించి. అంటే ఆ విషయం మనం గమనించుకోవాలి. సో ఈ విషయం ఇంకొక విషయం యెషయా 2:3 యెషయా 2:3 ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుదాము. ప్రభు మార్గాలు నేర్పించడానికి పిలుస్తున్నాడు ఇక్కడ. మన ప్రభు మార్గాలు నేర్చుకోవాలి. ప్రభు కల్చర్, ప్రభు పద్ధతులు మనం నేర్చుకుంటాను. ఇది మన ప్రభు పద్ధతి. ఇది ప్రభు ఏ రీతిగా నడుస్తా కదా వచ్చిన మాట. ఇప్పుడు హిందువులు అదే రాముడు కృష్ణుడు అల్లాగిల్లా అంతా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఏమవుతారు అదే ఒక ఓపెన్ డిబేట్లో అన్నాడు ఒకడు, బాబు నమ్మను బాబు రాముడిని గీముడు నమ్మను వాళ్ళ అలవాట్లు వచ్చేసాను నాకు అలాగే అయిపోతాం. కాబట్టి మన ఇండియా దేశంలో కాబట్టి ఎన్నో పొరపాట్లు అవుతాయి. మన కారణం మన దేవుడు అలాంటి వాడు. హిందూ దేవుడితో చాలా చెడ్డవాడు. ఆ ముస్లింలు ఎందుకు అంత క్రూరంగా ఉంటారు? మొహమ్మద్ అలాగే నేర్పించాడు క్రూరత్వం. క్రైస్తవులకి బోల్డ్ బలం. క్రైస్తవుల బలం ఇంతంత కాదు. మరి అలా వాడడం బలం వాళ్ళ మనస్తత్వం పావరం. మనస్తత్వం పావరం. కానీ మరి కిరికిరి చేస్తే దానికి వేరేగా మందులు పెడతారు పావంలాగా, అది వేరే విషయం. మరి పావరం వీళ్ళ మనస్తత్వం చాలా కారణం. అలాగే ఇది ప్రభు పద్ధతులు, ఇది ఆయన పద్ధతులు. కాబట్టి మీరు బేగా మీటింగ్ రావాలి. మీరు చాలామంది మెజారిటీ ఒక ఆదివారం ఒకటే వస్తారు, అది లేట్గా వస్తారు. మంగళవారం రారు, బుధవారం రారు, లక్షవారం రారు, శుక్రవారం రారు, ఆదివారం సాయంకాలం కూడా రారు. కొందరు ఎక్కువ మంది వస్తారు, ఆయన మధ్యలో మీటింగ్ రారు. అది రాకపోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ప్రభు విషయాలు నేర్చుకోరు. రావాలి, మీటింగ్ రావాలి. అయితే ఎలాగ మీరు నేర్చుకోరు మీరు. అది తేడా ఎవరికి అవుతుందంటే మీకు తేడా అయిపోద్ది. ఇప్పుడు తేడా అవుతాం, పరలోకంలో తేడా అవుతుంది. బైబిల్లో రాసిన మలాకీనా 3:16, 17, 18. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. నేను నియమింపబోవు దినము రాగా ఇప్పుడు వారు నా వారై నా స్వకీయ సంపాద్యమైయుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనుకరించినట్లు నేను వారిని కనుకరింతునని. మీరు చాలా మంది సేవ చేయరు, కొందరు మీరు ఎక్కువ మంది సేవ చేస్తారులే.
కానీ చాలామంది మీరు సేవ చేయరు, కొంతమంది సేవ చేయరు. ఇప్పుడు తేడా తెలీదు, ఆ టైంలో తేడా తెలుస్తుంది. ఏం చేశావు నా గురించి నువ్వు, ఏం చేశావు అమ్మ, నువ్వు ఏం చేశావు నా గురించి, నోట్లో మాట్లాడినప్పుడు తేడా పడుతుంది. చాలా ప్రమాదం అయిపోద్ది, చాలా ప్రమాదం అయిపోతుంది ఆ స్టేజ్లో. అదే బైబిల్, అప్పుడు ఆ దినం రాగా. కాబట్టి చాలా జాగ్రత్త. ఆయన విషయాలు, ఆయన కార్యాలు, ఆయన మార్గాలు నేర్చుకోవాలి. చాలా జాగ్రత్త. ఇంకో విషయం, ఎజికేల్ 14 వచ్చాము కాదు, ఎజికేల్ 7 వచ్చాము. ఏడేనా కాదు, ఎజికేల్ 14 వచ్చాము. కన్ఫ్యూజన్. 7 నుంచి చదువు. ఇశ్రాయేలీయులలోను వారి దేశములో నివసించు 14 వచ్చాము, 7 వచనం నుంచి చదువు. వారి దేశములో నివసించు పరదేశులలోను ఎవరైనాను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనసున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకొని అభ్యంతరము తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తమై నా యొద్ద విచారణ చేయవలెనని ప్రవక్త యొద్దకు వచ్చిన ఎడల యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చెదను. అర్థమైందా? మీరు మీటింగ్ రావటం వల్ల ఏమవుతుందంటే ప్రభు మీతో మాట్లాడతారు. యాక్చువల్గా ప్రభు మీతో మాట్లాడాలి. మీటింగ్ అంటే ఏంటి? యాక్చువల్గా 2-3 కూడుకుంటే నేను ఉంటాను ప్రభు అన్నాడు కదా, మత్తయి సువార్తలో అన్నాడు. సో ప్రభు ఉంటాడు, ప్రభువే మీతో మాట్లాడతారని అనుకుంటాడు. మీరు మధ్యలో రాకపోతే ప్రభు మీ ఏం చేస్తున్నారంటే ప్రభుని మీరు మాట్లాడకుండా చేస్తున్నారు. ఆ కోపం అంతా ప్రభుకి మీ మీద ఉంటుంది. ప్రభు మీతో మాట్లాడాలి. ప్రభు మీతో అంటే మాట్లాడేది నేను మాట్లాడుతున్నాను కదా ఇక్కడ, కానీ యాక్చువల్గా ప్రభు మీతో మాట్లాడతారు. దీని మధ్యలోనే ప్రభు మాట్లాడతారు మీతో. అది ఆయన ఉద్దేశం. ఎందుకు మాట్లాడతారంటే ప్రభు అంటారు కదా, నా సంఘం నేను కట్టినాను, ఆయన కట్టాలని. కాబట్టి చాలా జాగ్రత్త. ఆయన మార్గాలు నేను, అది మీకు అలవాటు లేదు కాబట్టి న్యాచురల్గా కొద్దిగా కష్టం అవుతుంది. న్యాచురల్గా నిద్ర వస్తుంది. నాకు అర్థమైన విషయాలు న్యాచురల్గా అలాగా నిద్ర వస్తుంది కదా. ఇంట్రెస్టింగ్ విషయాలు బాగా వస్తాయి, నిద్ర రాదు. ఇంట్రెస్ట్ లేకపోతే స్లోగా నిద్ర వస్తుంది. టీవీ ముందు కూర్చొని హ్యాపీగా చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉండదు కాబట్టి నిద్ర వచ్చేది. కానీ ఇది కారణం ఆయన మార్గాలు, మీ మార్గాలు కావు, నా మార్గాలు కావు, ప్రభు మార్గాలు, ఈ లోక మార్గాలు కావు. కాబట్టి చాలా జాగ్రత్త. అదే బైబిల్ రాసిన మాట. ఓకే, ఎందుకు ప్రభు ఇది చేస్తున్నాడు? హెబ్రీ పత్రిక 2:9-10. హెబ్రీ పత్రిక 2:9-10. హెబ్రీ 2:9-10. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. ప్రభు ఎందుకు ఈ ట్రైనింగ్ చేస్తానంటే అనేక కుమారుని మహిమకు తేవాలని. ఇప్పుడు చూడండి వచ్చిన మాట, స్కూల్ ఎప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, కొందరు బడికి వెళ్తారు, కొందరు బడికి వెళ్ళరు. బడికి వెళ్ళినోడు లాభం, బడికి వెళ్ళినోడు లాభం. బడికి వెళ్ళినోడు లాభం, ఎందుకంటే ఆడు విద్య సంపాదించుకోడు బతకడానికి. వీళ్ళు హ్యాపీగా సగం తిరుగుతా, పిక్నిక్లు, షికార్లు, స్విమ్మింగ్లు, ఆటలు, గొడవ అన్నీ తిరగచ్చు. టైంపాస్ అయిపోతుంది వాళ్ళకి. కానీ ఏంటంటే ఆడేం సంపాదించుకోలేదు, కొంతకాలం తర్వాత ఏం సంపాదించుకోలేదు. నన్ను ఇంటాను, ఏం సంపాదించుకోలేదు. కాబట్టి బైబిల్ రాసిన మాట మన మహిమ గురించి ఇదంతా. మొదటి గురించి 2:7 చదువు. మొదటి గురించి 2:7. మొదటి గురించి 2:7. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అర్థమవుతుందా? ఇప్పుడు మనం మాట్లాడే బైబిల్ మాటలో మర్మంగా ఉంటుంది. చాలా విషయాలు అర్థం మర్మంగా ఉంటుంది. కానీ దేని గురించి? ఇది మన మహిమ గురించే. అదే హెబ్రీలో కూడా అదే, 2:10 అదే మన మహిమ గురించి, మీ మహిమ గురించి. నా అంటే నా కాదు,
మీ గురించి ఎవరెవరు విన్నారు వాళ్ళందరికీ అర్థం అవటం కష్టం అండి అని అనుకుంటే ఇంకా అంతే, మీరే నష్టపోతారు. ఆ టైంలో కష్టం ఉంటుంది, నేర్చుకున్నప్పుడు కష్టం ఉంటుంది. ఎప్పుడైనా అది బైబిల్ రాసిన మాట ఇక్కడ కూడా రాసినట్టుగా ఉంది అనుకుంటాను. ఏ శిక్ష 12:11 చదువు, హెబ్రీ 11:12 అక్కడే ఉంది. అమ్మాయి చదువు, నాన్న చదువు, ఈ చదువు 2 లైన్ నీ పక్కన ఉండే లైన్ మీద 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 లైన్ ఆ చదువు గట్టిగా చదువు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా దుఃఖకరంగా కనపడ ప్రతి శిక్ష అంతే, కష్టం అది ఇంకా కష్టం. ఇంకా ఇప్పుడు చిన్న మాట చెప్తాను అమ్మా, మా కేజీ క్లాస్లో ఇంత కష్టం, ఫస్ట్ క్లాస్లో ఇంకా కష్టం, రెండో క్లాస్ మరీ కష్టం, ఇంకా పుస్తకాలు పెరిగిపోతే 5, 6, 7, 8, 9 కదా. ఆవిడ మొదట్లో ఎంత కొద్దిగా చదువుతుంది సరిపోయింది. రాను డిగ్రీ అయితే అమ్మో 10th అయితే మరీ ప్రమాదం, ఎంత చదువుకున్నా అవదు కదా, కష్టం ఎక్కువ అయిపోద్ది. ఇదంత కష్టం పిచ్చెక్కిపోయిన మెంటలో చిరడుగా కళ్ళు పాడైపోతున్నాడు కొన్నిసార్లు. ఇప్పుడు దాంతో సడన్గా సంపాదించుకోవచ్చు. నువ్వు కూడా సంపాదించుకున్నాను, ఇది కష్టపడ్డా ముందు, అది ఎక్కడైనా అంతే. కొంతకాలం కష్టపడితే హ్యాపీగా దర్జాగా కాలు మీద కాలు వేసుకుని సంపాదించుకో, మన చేతిలో మన డబ్బులు, మన ఇష్టం. ఎక్కడైనా అంతే కదా, అవునా కాదా? బైబిల్ కూడా అదే, ప్రభు ఏమనేసారు, ఏ పెద్ద కొత్త విషయాలు అదే అన్నాడు. అదే కదా మనం ఇప్పుడు చదవం 12:11 సమస్త శిక్ష కష్టం ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థం అవ్వకపోవచ్చు, మర్మంలాగా ఉంది, అది అర్థం అవ్వకపోవచ్చు. బేగ ఎక్కువసారి వింటే స్లోగా అర్థం అవుతుంది. చదువు బేగ వచ్చిందా? ఈరోజు చెప్తే రేపు వచ్చిందా? ఎన్నో సంవత్సరాలు పడింది కదా. ప్రతిరోజు వెళ్ళాలి, ప్రతిరోజు దానికి తిట్లు కాసా లేదా, ఏం కాసలేదా? కాసా అంతే, ఎక్కడైనా అంతే. ఇప్పుడు నేను తిట్టాను, ఏం చేస్తాం, మీకు అర్థం అవ్వకపోతే కొన్ని విషయాలు నేను తిట్టాను ఉంటాను గట్టిగా. మరి అర్థం అవ్వదు మీకే తిట్టాను. నేను కూడా చాలా తిట్లు కాసి వచ్చాను, ప్రభు దగ్గర ఎన్నో తిట్లు కాస్తాను. ఇప్పుడు కాబట్టి ఇప్పుడు చాలా భయంతో ప్రభు తిట్టాను, ముందే సారీ అనేస్తాను ఉంటాను. సారీ రోజు సారీ, రోజు ఏడుపు, ఇదే కొన్నిసార్లు అదే అంటాను. ఏంటో రోజు ఇదేనా పని నాకు, సారీ చెప్పడం. ఎవడు పెద్ద అవుతానో చాలా బాధ అవుతుంది. ఎలాగ అర్థం అవుతుంది, చాలా కష్టం. మీ పరీక్ష మీ కష్టం. ఇప్పుడు ఎలాగంటే నేను ఒక స్టూడెంట్ని, మీరు స్టూడెంట్లే, అంటే 2 స్టూడెంట్లు, ఒకది చిన్న స్టూడెంట్, ఒకది పెద్ద స్టూడెంట్. చిన్న మీకు అనిపిస్తున్న పెద్ద ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఆ రీతిగా నడిపించని మీద ఉన్నాను. అర్థం కాకపోవచ్చు, మీ సబ్జెక్ట్ మీకు అర్థం అవుదో, నా సబ్జెక్ట్ నాకు అర్థం అవటం కష్టం. అలాగా అది బైబిల్ రాసిన మాట, అదే కదా మళ్ళీ రాసిన మాట మనం చదవం కదా. రహస్యంగా ఉంటుంది, అంతే రహస్యంగా ఉంటుంది. ఓపిక తినాలి, ఓపికతో ఏంటి కొద్దిగా అర్థమవుతుంది, ఇంకా కొద్దిగా అర్థమవుతుంది. కాబట్టి నన్ను వెంబడించాను. మీరు ప్రతి మీటింగ్కి రావాలి. ఉపవాస మీటింగ్ కూడా చాలా బాగుంటుంది. మీకు చాలామంది తెలుసు, మోజెస్ లేరు కాబట్టి చెప్తాను. చిన్న పిల్లోడు ఎంత దెబ్బలు కాస్తాడో, చదువులు చాలా బాగున్నాడు. క్లాస్కి లీడర్ అయిపోయాడు, ఇప్పుడే లీడర్, ఫస్ట్ క్లాస్లో లీడర్ అయిపోయాడు. క్లాస్లో దెబ్బలు కాయటం వల్ల హాని అవ్వదు, తిట్లు కాస్తే హాని అవ్వదు. మీరు నేర్చుకోవాలి. ఇది పరలోక సంబంధం బైబిల్ రాసి మాట కదా. 6:5 చదువు, హెబ్రీ 6:5 చదువు, హెబ్రీ 6:5 చదువు. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ఇది దివ్య వాక్యము. ఈ లోక సంబంధ వాక్యాలు కావేవి. మొదటిది. రెండోది ఏంటంటే రాబో ఈ లోక యుగ సంబంధమైన శక్తులు, ఇవి శక్తుల ప్రభావం. ఇది నేర్చుకోరు కదా, కష్టంగా అంటే అంతే ఎర్రలాగా మిగులుతాం, చాలా ఫీల్ అయిపోతాం. దానికి అదే బైబిల్ హెబ్రీ 12 మొదటి వచనంలో ఏంటంటే ఇంత గొప్ప సాక్షిజము, ఇంకేం సాక్ష్యం కావాలి మీకు? క్రైస్తవు లేకపోతే లాక్ ఉండదు, క్రైస్తవు లేకపోతే ఫ్యాన్ ఉండదు, క్రైస్తవు లేకపోతే ట్యూబ్లైట్ ఉండదు,
క్రైస్తవులు అయితే మీరు వేసుకుని బట్టలు ఇస్తే ఉండవు. నా వేసి అది ఏమంటారు దాన్ని నేత వేసిన బట్టలు వేసుకోవాలి, అందరూ లుంగి పంచలు వేసుకోవాలి, ప్యాంట్ వేస్తాం. ఈ చీరలు గీరలు ఏమేమి ఉండవు, అది నేత చీరలు ఉంటాయి, ఏముండవు. కరెంట్ ఉండదు, ట్యూబ్ లైట్ ఉండదు, సెల్ ఫోన్ ఉండదు, ఇవన్నీ ఉండవు. క్రైస్తవుల వల్ల వచ్చింది, యూదులు క్రైస్తవుల వల్ల. వాళ్ళు ఎంతో అంటే వాళ్ళ వల్ల ఇది వచ్చింది, వాళ్ళ వల్ల బైబిల్ కూడా వాళ్ళ వల్లనే వచ్చింది. కాబట్టి దీన్ని చురుకని తీసుకోదు, దీని ముడిపడి దీని ప్రాణాలతో. ప్రభువు మరి బైబిల్ ఆది కాలంలో చెప్పాడు, అబ్రహాంతో ప్రభు చెప్పాడు, నీలో లోకంలో ఉండే ప్రతి కుటుంబం దీవించబడుతుంది. దేవుడు ఇలా పెట్టాడు. కాబట్టి ఇది కష్టం కొద్దిగా, కానీ మనం నేర్చుకోవాలి. చూడండి బైబిల్లో 2 పేతురు మొదటి అధ్యాయం 3 వచనం 4 వచనం 2 పేతురు జాగ్రత్త తినాలి 2 పేతురు గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నాడు. అంటే ఆయన జాగ్రత్త తినాలి, ఆయనని గురించి అనుభవం వినాలి. యేసు గురించి అంటే యేసు గురించి అనుభవ జ్ఞానము అంటే యేసు వచ్చి మాట వినేస్తే కుదరదు, యేసు మాట వినేస్తే కుదరదు. ఆయన అనుభవించాలి, మీరు మీ జీవితంలో చూడాలి, మీ జీవితంలో పనిచేయాలి. ప్రభు కష్టాల్లో మీ ప్రభుని అడగాలి, ఆయన సహాయం చేయాలి, మీరు రుచి చేయాలి, తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవాలి యేసు ఎవరో, యేసు బొమ్మ కాదు. వాళ్ళ దేవుడు చచ్చిపోయి మట్టి అయిపోయింది, వేరే విషయం. మన దేవుడు జీవం గల దేవుడు, మట్టి తిరిగి లేచాడు. అది ఒకటే కాదు, ప్రభు ఇప్పటికే ఉన్నాడు, మాట్లాడతాడు, సహాయం చేస్తాడు, మీ అవసరాలు చెప్పవచ్చు. మనం సరిగా నడిస్తే దాన్ని బయలుపరుచుకుంటాడు. కాబట్టి బైబిల్ రాసిన అనుభవ జ్ఞానం, ప్రభు యేసు గురించి అనుభవ జ్ఞానం ఉంటే జీవమునకు భక్తికి కావాల్సినన్ని దయచేశారు. జీవంకు అంటే ఈ లోకంలో బతకడానికి, భక్తికి, పరలోక సంబంధ విషయాలకి కావాల్సినన్ని దయచేశారు. అంతేకాదు ఇంకా ఉంది. సో మీ డ్యూటీ ఏంటంటే 5వ వచనం చదువు. 5వ వచనం ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను. 5వ వచనం ఏంటంటే మీ విశ్వాసం ఇప్పుడు వేసుకుని నమ్మేసుకున్నాం కదా, వేసుకుని విశ్వాసానికి జ్ఞానం అమర్చుకోవాలి. రకరకాల జ్ఞానం అంటే బైబిల్లో రకరకాల జ్ఞానం ఉంటుంది. వింటే కదా వస్తుంది జ్ఞానం. సామెతలు 2వ అధ్యాయంలో రాసిన మాట కదా, సామెతలు 2వ అధ్యాయం 5వ వచనంలో రాసిన మాట అనుకున్నాను. జ్ఞానవంతుడు విని పాండిత్యం వస్తుంది. అమ్మ నీకు ఇంజనీర్ ఎలా నేర్పించారు? పనిచేసావా? స్క్రూ డ్రైవర్లు ఇచ్చారా? కంప్యూటర్ ఇచ్చారా? చదివేనా? రావడం మధ్యలో అప్పుడప్పుడు కంప్యూటర్ ఇచ్చారు, అంతేనా? లేదా కంప్యూటర్ ముందు కూర్చోబెట్టేశారా? ఇకనా అంతే. వింటే వల్లనే ఎక్కడైనా ఇదే తావా. టీచర్ ఉన్నా, డాక్టర్ ఉన్నా, ఇంజనీర్లా ఉన్నా, అడ్వకేట్ ఉన్నా, లాయర్లా ఉన్నా, ఏ చార్టర్డ్ అకౌంటెంట్ ఉన్నా ఇదే తావా. ఇది ఈ రెండే తావా. బైబిల్ కూడా అదే అంటున్నారు. బైబిల్ ఏమనేది? కాబట్టి జ్ఞానము, విశ్వాసం జ్ఞానంకి సద్గుణాలు చేర్చుకోవాలి. చెడు గుణాల గురించి టెన్షన్ పడుకోవాలి. ప్రభు ఏం ప్రభు చెడు గుణాలు ఉన్నాయి, పోలేదు చెడు గుణాలు ప్రభు చెప్పాలి. ఏంటి పందిలాగా ఉన్నామని ఎవడు అన్నాడంటే ఇప్పుడు పందిలా ప్రవర్తిస్తున్నాను, అలా కుక్కలా అరుస్తావేంటి? ఇప్పుడు కుక్కలాగా అరుస్తున్నాను అన్నాడు. నాకు దొంగోడు, పచ్చి దొంగోడు, రకరకాల బూతులు అన్నారు అనుకోండి. ఏం ప్రభు ఇలా ఉన్నానని ప్రభు చెప్పాలి. ఒకరు చెప్తే కుదరదు, మాట చెప్పాలి, దాని నుంచి బయట రావాలి. సద్గుణానికి సహనం అమర్చుకోవాలి, సహనంకి ఆశ నిగ్రహం అమర్చుకోవాలి. ఆశ నిగ్రహం అంటే వెయిట్ చేయాలి టైం గురించి, అది ఆశా నిగ్రహం అంటే. సహనం వేరు, ఆశ నిగ్రహం వేరు. ఇవన్నీ అమర్చుకుంటూ ఉంటే అప్పుడు 11 వచ్చాము చదువు. 2 పేతురు మొదలు వచ్చాము 11 వచ్చాము చదువు. మీరెట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడు తొట్టిల్లో పడపం. ఇంకా చదువు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క
గాను గ్రహింపబడును. మీకు మీకు అమ్మ అమ్మ ఒక మాట చాలా జాగ్రత్త తినండి, చాలా జాగ్రత్త తినండి, చాలా జాగ్రత్త తినండి. అన్ని చచ్చిపోతారు కదా, తెలిసే ఎవరు వస్తారు? దయ్యాలు వస్తాయి తీసుకెళ్తారు. అన్యులు చచ్చిపోతే దయ్యాలు వస్తాయి కాబట్టి భయపడతారు. క్రైస్తవులు చచ్చిపోయినప్పుడు దేవదూతలు వస్తారు. మనం మరీ భక్తిగా ఉంటే ఎంతో మర్యాద తీసుకెళ్తారు, పరలోకానికి ఎంతో మర్యాద తీసుకెళ్తారు. మనం కొద్ది భక్తిగా ఉంటే ఏదో, లేకపోతే దయ్యాలు వస్తాయి తీసుకెళ్ళడానికి. అరే హిందువులకి ప్రభు నమ్మలేకపోతే దయ్యాలు వస్తే తీసుకెళ్ళడానికి, ఎందుకంటే వాళ్ళ ఊరు కదా. హలో హలో వెళ్ళిపోదాం అడ్డా మన అడ్డాకి తీసుకెళ్ళదని నరకంలో తీసుకెళ్ళిపోతారు. ప్రభు బిడ్డలు అయితే దేవదూతలు వచ్చి తీసుకెళ్తారు మనల్ని. అదే బైబిల్. కానీ ఇదే కాదు, పరలోకంలో ఇది జరిగిన విషయం. పరలోకంలో బైబిల్ రాసిన మాట ఏంటంటే మనకి ఎంతో గొప్ప ప్రభు మనల్ని తీసుకెళ్తాం పరలోకం. ఇవన్నీ నిజాలు. ఈ నిజాలే ఆ విషయం మీకు మాట్లాడుతున్నాను. మొదలు ఎక్కడి నుంచి? యోహాను సువార్త 3:3. యోహాను సువార్త 1:3. యోహాను సువార్త 3:3 ఏంటంటే ఒకడు నూతన రీతిగా జన్మిస్తేనే కానీ అతను దేవుని రాజ్యం చూడలేదు. సో నూతన రీతిగా జన్మించాలి. ఓకే. 5వ వచనం, యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని. ఆత్మ నీటి రీతిగా జన్మించాలి కాబట్టి బ్యాప్టిజం అంటే మరణించి నీటిలో నుంచి బతకాలి ఒకటి. లేదా అవ్వదు. ఆత్మరీతి కంటే నార్మల్ ప్రభు చెప్పాలి, ప్రభా నా పాపం క్షమించండి, నా పేపర్లో కూడా రాయండి, మీ బిడ్డగా చేసుకోండి అంటే చాలు, ప్రభు తన బిడ్డ చేసుకుంటారు. ఇప్పుడు ఎవరో వ్యక్తిని దత్తు చేసుకుంటారు. ఎలా దత్తు చేసుకుంటారండి? పెద్దోళ్ళకి తెస్తుంది, చిన్నోళ్ళకి తెలియదు. ఇప్పుడు దత్తు చేస్తారంటే సంఖ్యలు ఎత్తేసుకుంటే మన బిడ్డ అయిపోతారా? ఎవడో పిల్లల్ని మన సంతకలు ఎక్కేసుకోవాలి, మన పిల్లడు అయిపోతారా? అవడే ఏమవుతాయి? డాక్యుమెంటేషన్ అవ్వాలి, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈ పిల్లడిని నేను తీసుకుంటాను, ఎక్కడొచ్చింది నీకు, ఎవరు దొరకాడు? రాదు సార్ ఇదిగో వీళ్ళిలో వాళ్ళ పిల్లలండి, ఆ పిల్లలు నాకు ఇచ్చారు, నాకు పిల్లలు లేక మేదో మాట్లాడుకున్నాండి, వాళ్ళకి పిల్లలు లేక ఇబ్బందులు చాలా మొత్తం అయ్యి రాత్రులు అవుతాయి. అప్పుడు ఆ పిల్లడు మన పిల్లడు అవుతాడు. అలాగే పరలోకంలో దేవుడికి మనం చెప్పాలి. దేవుడు ముందే చెప్పేశాడు, ఆయన నమ్మితే చాలా ఆయన బిడ్డ చేసుకుంటాడు కదా. సో మన ప్రభు చెప్పాలి, ప్రభు నీ బిడ్డగా చేసుకోమంటున్నా. మన అంటే వాళ్ళు నా పేరు పరలోకం రాయమంటే అప్పుడు రాష్ట్రాలు రాయడు. అది రూలు, అది మొదలు. దాని తర్వాత అపోస్తల కార్యం అన్ని బేసిక్స్లో చేస్తున్నాను. ఏంటో మీ గురించి అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38 వచనం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38 వచనం. పేతురు, మీరు మానవంశ పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. బాప్తిజం పొందితే మన పాపం కూడా క్షమించబడతాయి. బాప్తిజం పొందితే మన పాపం క్షమించబడతాయి. ఓకే. 40 నుంచి ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని లోకం మూర్ఖమనితనం. దాని మాట వినకూడదు. చాలా రాంగ్ విషయాలు మాట్లాడతారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే దేవుడే లేడు, కొత్త ట్రెండ్ వచ్చింది, దేవుడు లేడు అని. ఇవన్నీ చూసి వచ్చాడు మొత్తం చూసి చిన్నప్పుడు డాక్టర్ కరపత్రం వేస్తే దేవుడు లేడు, పెరగరా ఇక దేవుడు లేడు. చిన్నప్పుడు స్కూల్ డేస్ 10th 9th నేను డాక్టర్ మొహమే చెప్పాను, మొత్తం చూసిచ్చావు ఏంటి అంతా అన్నారు. మొత్తం చూసిచ్చావు, ఆ దేవుడు లేడని. అంతే కదా. ఇప్పుడు చిన్నపిల్లలు కదా, నాన్న అదిగో ఆ రూమ్లో బంతి ఉంటుంది, బంతి అలా వెళ్తారు. అమ్మా లేదమ్మా, లేదు మరి లాన్ అమ్మా లేదమ్మా చెప్పేయటమే, మొత్తం చూసిచ్చినట్టు. అలాగే డాక్టర్ అంతా మొత్తం చూసిచ్చినాడు, అదే అన్నారు. మొత్తం చూసిస్తే హోంవర్క్ చేయలేదన్నారు ముఖం మీద. హోంవర్క్ అలాగా మనం. సో కాబట్టి బ్లాక్ మనుషుల మాట మనం వినకూడదు. ఓకే. 41 నుంచి చదువు.
కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. అక్కడికక్కడ ఆ రోజే ఎప్పుడైనా పొందేశారు. అది కెచ్చదు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఒకే రోజు 300 మారమస్ పొందేశారు. ప్రభు సారీ అనేసారు. ఆ రోజు బ్యాప్టిజం పొందే 3,000 మనుషులు ఒకేసారి యేసుని నమ్మేసుకున్నారు. ఓకే, ఇంక చదువుతుంది. వీరు అపోస్తలుల బోధ యందును అపోస్తలుల బోధ యందు ఇంకా చదువుతున్నాం. సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగగా ఉండేరి. అపోస్తలుల బోధ అంటే మెసేజ్, దీని మాట వినాలి, ఎడతెగగా వినాలి. ఆదివారం ఉంటుంది, ఆదివారం సాయంకాలం ఉంటుంది, మంగళవారం ఉంటుంది, బుధవారం సిస్టర్ మీటింగ్ ఉంటుంది, లక్షవారం బైబిల్ స్టడీ ఉంటుంది, శుక్రవారం ఆల్టర్నేట్ శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటుంది. మరి రావాలా లేదా? అమ్మ నువ్వు వారంకి ఒకరోజు స్కూల్ వెళ్తావా? స్కూల్ కాలేజ్ ఏమా వెళ్ళిపోతే టైం వేస్ట్ కదమ్మా, వెళ్ళిపోదు అలాగా. అవదు, ప్రతిరోజు వెళ్తేనే కానీ సర్టిఫికేట్ ఇయ్యదు. లేదా అవదు, చదువు రాదు, సర్టిఫికేట్ ఇయ్యదు, ఉద్యోగాలు రావు. తెలుసా ఇప్పుడు తేడా పడుతుంది? ఉద్యోగం టైంలో తేడా పడుతుంది. మనం ఏమే చేసినా ఉద్యోగాల దగ్గర తేడా పడుతుంది. సర్టిఫికేట్ ఇస్తాం కదా, ఆడ తెలుసా ఏంటి, ఆడ చూశాడు నువ్వు ఉద్యోగం చదువుతున్నా లేదు, ఆడికి ఏం తెలియదు. ఆడ ఫాలో అయింది నీ సర్టిఫికేట్. దాని మీద నీ బతుకంతా ఉంటుంది, చదువు బతుకు. మన బతుకంతా నానా అలాగే మీ బతుకంతా ప్రభుదారు ఉంటుంది మీ సర్టిఫికేట్లో. దాంతో ఆడుకున్నారు. ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం. కాబట్టి బైబిల్ రాసి మాట అపోస్తలుల బోధ యందు సహవాసం మరి రావాలా? ఆదివారం ఒకరోజే సహవాసం, ఆదివారం సాయంకాలం సహవాసం కొందరు రారు, మంగళవారం సహవాసం రారు, బుధవారం సహవాసం రారు, లక్షవారం సహవాసం రారు, శుక్రవారం సహవాసం రారు, శనివారం కొంతమంది సహవాసం చూస్తారు. అదే సహవాసం అంటే పని చేసిన సహవాసం, జత పని వాళ్ళు సహవాసం. దాంట్లో చిన్న పిల్లవాడు ఉంటాడు, మ్యాచ్ కూడా వస్తాడు సహవాసంకి. వాళ్ళు సహవాసం చేస్తారు, పని చేస్తారు ప్రభు గురించి. ఇవన్నీ దేనివల్ల అలా పెద్ద అవుతాం. వారానికి ఒకరోజు స్కూల్కి వెళ్తే చదువు రాదు. రేపు పోరాన్ని ఇక్కడి నుంచి రావద్దు, మీ అమ్మని పిలు, మీ నాన్నని పిలు, రేపటి నుంచి రావద్దు, టీవీ చూస్తాను, పో, ఎక్కడ పోతా పో, ఇదే మాట అంటారు. వారానికి ఒకసారి వెళ్తే, 2 సార్లు వెళ్తే, 3 వచ్చినప్పుడు వస్తావేంటి, నీ గురించి మీకు ఆసుకోవాలి, ఇక్కడ రావద్దు, రేపటి నుంచి బంద్ చేసి అంటారు. ఆ మీతో కూడా అంతే, ఎడతెగగా. ఇంకా దాంతో 43 చదువు. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్ కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. అవి జరుగుతాయి, ప్రభు కార్యాలు జరుగుతాయి మన వల్ల. ఇంకా చదువు. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునిరి. ఇదియుగాక వారు తమ చిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఈ లెవెల్ కూడా ఉంది పరలోకంలో, అది లోకంలో. ఆస్తులు అమ్మేసి ఇచ్చేసిన మనుషులు ఎంతో భయం మాటలంటే. ఇంకా చదువు. మరియు వారేక మనసుకుల ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. అర్థమైందా? ప్రతిరోజు దేవాలయం తప్పక కూడుకునేది. మీరు ప్రతిరోజు దేవాలయంలో తప్పగా కూడుకునేది మీరు. మంగళవారం ఆదివారం సాయంకాలం మీటింగ్ ఉంటుంది, సువార్త. మంగళవారం మీటింగ్ ఉంటుంది సాయంకాలం కొద్దిగా, బుధవారం సాయంకాలం కొద్దిగా మీటింగ్ ఉంటుంది, సిస్టర్ లక్షవారం సాయంకాలం మీటింగ్ ఉంటుంది, ఆల్టర్నేట్ ఫ్రైడేస్ మీటింగ్ ఉంటుంది. మీరు రారు. ఆదివారం టు ఆదివారం, సండే టు సండే. అలా అయితే అలాగా పెద్దవారు చాలా ప్రమాదం. ఇప్పుడు తేడా పడదు, చాలా తేడా పడుతుంది. ఇవన్నీ తేడా పడతాయి. ప్రకటన 2 అధ్యాయం 4 వచ్చిన, ప్రకటన 2 అధ్యాయం 4 వచ్చిన, ప్రకటన 2:4. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అర్థమవుతుందా? మొదట్లో ఎంతో సీరియస్గా ప్రభు మీటింగ్కి వెళ్ళి ఆపేశాం. అది మరి ఇది సెటరైట్ చేసుకోవాలి. ప్రభు చాలా సీరియస్ ఉంటాడు మీ మీద. ప్రభు అలాగే ప్రేమించాడు. మొదట్లో ఎలా ప్రేమించాడు, ఇప్పటికీ ఎలా ప్రేమించాడు,
నిరంతరం అలా ప్రేమించాడు. మనం ఎలా ప్రభుని ప్రేమించాలి లెక్క. ప్రకటన 12:11 ప్రకటన 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మనం జయ పొందాలంటే ఎలాగంటే ఇదే మా తావ. జయ పొందడానికి ఇదే తావ. ఏంటంటే ఈ గొర్రెపిల్ల రక్తం మన పాపంని ప్రభు రక్తంలో కలుపుకోవాలి ఒకటి. రెండోది సాక్ష్యం ఇవ్వాలి మన ప్రభు గురించి. సాక్ష్యం ఇది జయ జీవితం రాదు. సాక్ష్యం ఇవ్వాలి. చాలా ఎంత పెంచుతానే కొద్ది మన బలం పెరుగుతూనే ఉంటుంది. మీరు తగ్గితే వీక్నెస్ వస్తుంది. ప్రభువు సాక్ష్యంగా ఉండాలి. రెండోది మరణమైన రెడీ. పోయింది, ప్రాణం పోయింది, ప్రభు పని చేద్దాం. ఆ మైండ్ సెట్ ఉండాలి. లేకపోతే మీరు జయ పొందరు. ఇప్పుడు తేడా పడదు. చాలా పెద్ద పరలోకంలో ఫూల్ అయిపోతాం. అందరూ చచ్చిపోతాం కదా, అందరూ చచ్చిపోతాం ఖాయం. అందరూ లేచిపోతాం, అది ఖాయమే. అందరూ చచ్చిపోతాం ఖాయమే. అందరి దేవుడు లేపుతాడు, అది ఖాయమే. అది జరగని పని, జరుగుతుంది అది. కాబట్టి చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. మత్తి 6:30 చదువు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు అన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రభు ఈ మాట అన్నాడు. ప్రభు ఏమన్నా అంటే ఆయన రాజ్యము, ఆయన నీతి మొదట వెతుకుడి, ఇవన్నీ వస్తాయి. ఏంటి? తిండి, బట్ట, ఇల్లు అన్ని దేవుడు ఇస్తాడన్నాడు. ఇది ప్రభు చెప్పిన మాట, నిజం. మీకు ఒక మాట చెప్తాను. మరి మొదటి దినవృత్తాంతంలో 22:14 చదువు. మొదటి దినవృత్తాంతంలో 22:14 చదువు. చాలా జాగ్రత్త తినాలి. మొదటి దినవృత్తాంతంలో 22:14. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగల బంగారమును 10 కోట్ల మనుగల వెండిని తూచే శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. ఆగు. 2 లక్షల మనగ అంటే తెలుసు ఎంత అన్న? వినాలి. 2 లక్షల మనగ బంగారం అంటే 5,000 టన్ను బంగారం. ఏమన్నాడు? మొదటి చదువు. ఇదిగో నేను నా కష్ట స్థితిలో చేశాను. బాబు గారు సొమ్ము, తాతగారు సొమ్ము తెచ్చి పెడేస్తున్నాను, అది కాదు, నాది. కష్టపడి తేవాలి. అది ప్రభు ఆశ. కష్టంతో అవ్వచ్చు. పోనీ ఎంత కష్టం ఉంది, కొద్దిగా మరి ఎంత కష్టం అంత అలా. కానీ కష్టంతో చేయాలి ప్రభు గురించి, ప్రభు ఇంటి గురించి. ఈ చెప్పిన ఆయన ఎవరో? దావీదు. 5,000 టన్ను బంగారం అంటే 5,000 టన్ను బంగారం అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ బంగారం స్టాక్ ఇప్పుడు ప్రజెంటే అమెరికా దగ్గర ఉంది. 8,000 టన్. అమెరికా దగ్గర 8,000 టన్. నెక్స్ట్ జర్మన్ 3,500 టన్. దావీదు ఎంత? 5,000 టన్. జర్మన్ 3,500 టన్ స్టాక్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అమెరికా దగ్గర 8,000 టన్ ఉంటుంది. ఇండియా తెలుసా ఎంత? 600 టన్ను. అది మన ఇండియా దేశం. 600 టన్. చైనా దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది. చైనా దగ్గర కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అదే 5,000, ఒక్క వ్యక్తి 5,000 టన్ చేశాడు. అలాంటిది అమెరికా ఒకటే ఆయనకన్నా ఎక్కువ 8,000 టన్ చేసింది. అంత బంగారు. ఎలాగా? కష్టంతోనే ప్రభు పని గురించి. పాడైపోయాడేంటి? పాడైపోవడం దావీదు పాడవలేదు. ప్రభు నిమిత్తం ఎంత కష్టపడ్డాడు, పాడవలేదు. ఎందుకు ప్రభు బైబిల్ రాయించి పెట్టాడు? 1 కొరింథీ 10:6 చదువు. దొంగలైనను, దోపులైనను, త్రాగుబోతులైనను,
ఏం చెప్పాను? ఏం చెప్పాను? 10:6 వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వాళ్ళగా చెడ్డ మనం ఆశించకూడదని దృష్టాంతముగా రాయబడింది. ఈ విషయాలన్నీ ఇవన్నీ దృష్టాంతముగా మన గురించి రాయబడింది. చెడ్డ విషయాల్ని ఆశించకూడదు, కష్టమే. చెడ్డ విషయాలు సులువుగా దొరుకుతాయి, కానీ గొయ్యిలో పడిన తర్వాత చాలా కష్టమైపోద్ది, చాలా ప్రమాదం. అని బైబిల్ రాసిన మాట, మనం విషయాల్ని ఆలోచించకూడదు. ఇప్పుడు మత్తయి సువార్త 16:23 ఒక మాట అంటాడు, ఒకసారి చదువు. మత్తయి 16:23 చదువు. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పాను. ఈ విషయం మీరు ఆలోచించుకోండి. మీరు ఎవరు ఏది ఆలోచించుకుంటారు? ఏది దేవుని గురించి ఎక్కువ ఆలోచించుకుంటున్నారా? లోకాన్ని గురించి ఎక్కువ లోకాన్ని గురించి ఆలోచించుకుంటే సాతాన్ అంటాడు దేవుడు. నేను సాతాన్ అంటాడు, దయ్యం అంటాడు. సాతాన్ అర్థమవుతుందా? మీరు ఎప్పుడు లోకం 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 గురించి ఆలోచించుకుంటే ఏ మిమ్మల్ని సాతాన్ అంటాడు. పరలోకంలో కూడా అది అనవచ్చు, నాకు తెలియదు. ఇక్కడ మాత్రం కంపల్సరీ సాతాన్ అంటాడు. ఎప్పుడు ఇదే పని నీకు. అంటే మనం ఏంటంటే దేవుని గురించి ఆలోచించుకోవాలి. నాన్న విన్నావా? దేవుని గురించి మనం ఆలోచించుకోవాలి. ఆలోచించకపోతే సాతాన్ అంటాడు ప్రభువుని. గుర్తు చేసుకోండి. కాబట్టి చాలా ఇంకో మాట కూడా చదువుమా, అది కూడా చదివితే మంచిది. రోమపత్రిక 8:5-6. రోమపత్రిక 8:5-6. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు. దేని మీద మనసు పెట్టినారు మీరు? లోక విషయాల మీదే మనసు ఉంటే మీరు శరీరానుసారమైన మనసు. పరలోక విషయం మీద మనసు పెట్టుకుంటే మీరు ఆత్మానుసారులు. అది బైబిల్ రాసిన మాట. అది మీరు తూడ్చుకోండి. మీరు తగ్గడలు వేసుకోవాలి. మీ జీవితాన్ని, మీ మనసుని మనం తగ్గడలు వేసుకోవాలి. మనం ఎలాంటి వాళ్ళం? నేను లోక సంబంధినా పరలోక సంబంధినా? పరలోకాల గురించి ఆలోచించుకుంటున్నానా? అయితే ప్రేసుకున్నాను దయ్యం అంటాడు, సాతాన్ అంటాడు. నేను పరలోకాల గురించి ఆలోచించుకుంటే ప్రభు నన్ను దేవుని బిడ్డ అంటాడు. లేకపోతే లోకాల గురించి ఆలోచించి ప్రభు నన్ను సాతాన్ అంటాడు. అది మీరు తేల్చుకోవాలి. ఇంకొక చిన్న మాట చెప్పేసి ఆపేస్తాను. 1 Thessalonians 5:19. 1 Thessalonians 5:19. 1 Thessalonians 5:19. మీరు ఆత్మని ఆర్పదు. అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడిపోతే పనులు జరగదు. అబద్ధం ఆడుతుంది. ఈ దేవుడి పని తర్వాత చూసుకోవచ్చు. ఇది అది ముఖ్యం, ముఖ్యం ఇది అని అది ఏంటంటే మన ఆత్మని ఆర్పుతున్నాం, మన ఆత్మని ఆర్పేస్తున్నాం. ఆర్పోదు, చాలా ప్రమాదం అయిపోద్ది. ప్రభు వల్ల సాధారణని అనిపిస్తాం. చాలా ప్రాబ్లం ఉన్నాయి. అది మరణం ఉంది. బైబిల్ రాసిన మాట. టెన్షన్ పడి మరణం, అది బైబిల్ రాసిన మాట. రోమపత్రిక 8:6 చదువు. రోమ 8:6 చదువు. 7 కూడా చదువు. చదువుతానమ్మా. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును. శరీరానుసారమైన మనసు మరణము. శరీరానుసారమైన మనసు మనల్ని మరణం తీసుకెళ్ళిపోద్ది. ఆత్మానుసారం ఆలోచించుకుంటే జీవము. చాలా ఆశ్చర్యం, ఇంకా బతుకున్నానని. చాలా ఆశ్చర్యం. 7వ వచనం చదువుమా. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరదు. అర్థమైందా? శరీర స్వభావమైన మనుషులు దేవుని ఎప్పుడు సంతోషపెట్టలేరు, ఆయన విషయానికి లోబడదు కూడా. మళ్ళీ చదువు. శరీరానుసారులు శరీరముల మీద మనసు నుంతురు, దాని తర్వాత వచనం 7వ వచనం. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. మీరు ఎవడైనా శరీరాన్ని గురించి
ఎప్పుడు లోకం 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 ఆలోచించుకుంటే దేవునికి విరోధం, చాలా ప్రమాదం. రేపు చచ్చిపోతే మా ఆయన దగ్గర వెళ్ళి ఏం నుంచి ఉంటాం ఆయన ముందు అన్ని విరోధం, కోపం మీద ఉంటాడు మన్ని. సాతాను అంటాడు, కోపడతాడు. ఇక లోకం లోపడదు మనం. అప్పుడు ఆలోచించుకోండి, మీరు తీర్మానాలు ఆలోచించుకోండి, సరైన తీర్మానాలు తీసుకుందాం. అప్పుడు రోజు క్షమాపణ కోరుకుని ఆ విషయం ప్రభుకి చెప్పవచ్చు. ప్రభా ఇలాంటి వాడిని, అవును నాకు అర్థమైంది, నా బతుకంతా ఓపెన్ అయిపోతుంది, నాకు అనిపిస్తుంది ప్రభా నేను బయట లాగలేకపోతున్నాను, రాలేకపోతున్నాను ప్రభు చెప్పండి, ఏడండి, దుఃఖపడండి. కాబట్టి బైబిల్ రాసిపడ్డా నీ సంతోషాన్ని దుఃఖం కింద మార్చుకో. ప్రభా సారీ, నన్ను క్షమించు, పొరపాటు అయిపోయింది, నా పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించమని రోజు ఏడుకోండి, బాధపడండి. ప్రభు బాగా చేస్తాను. ఒకరోజు చెప్తే కుదరదు, ఎంతో కాలం బాధపడాలి. ప్రతి మీటింగ్ వచ్చేయండి, నా మాట రండి, నాతో పాటు రండి, మీటింగ్ పాటు నాతో పాటు సువార్తగా రండి. స్లోగా వేడెక్కుతుంది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మీరు ప్రార్థన చేసుకోండి, అప్పుడు ప్రభు బల్లో ప్రార్థిస్తుందాం.